కంచే చేను మేసిందనే సామెత చందంగా శరీరంలో రక్షణగా ఉండాల్సిన వ్యవస్థలే కొన్నిసార్లు మనకు ప్రాణాంతకంగా పరిణమిస్తూ ఉంటాయి. ఊపిరితిత్తుల్లోకి హానికారకాలు చేరకుండా అడ్డుకునే శ్లేష్మమే ఒక్కోసారి కొంతమందిలో ప్రాణాపాయ పరిస్థితుల్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. పుట్టుకతోటి వచ్చే సిస్టిక్ ఫైబ్రోసిస్ అనే సమస్య కారణంగా ఊపిరితిత్తుల్లో సాధారణంగా పలచగా జారుడుగా ఉండాల్సిన శ్లేష్మం చిక్కగా మందంగా మారి అసాధారణంగా పేరుకుపోతూ ఉంటుంది. దీంతో ఊపిరితిత్తుల్లో బ్యాక్టీరియా వృద్ధి చెంది శ్వాస కష్టాలు పెరుగుతాయి. అంతిమంగా ప్రాణాపాయానికి దారితీసే సిస్టిక్ ఫైబ్రోసిస్ కు చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. సిస్టిక్ ఫైబ్రోసిస్ అంటే ఏంటి? సిస్టిక్ ఫైబ్రోసిస్ ట్రాన్స్ మెంబ్రేన్ కండక్టెన్స్ రెగ్యులేటర్ అనే జీన్ ప్రోటీన్లో మ్యూటేషన్స్ ఏర్పడడం మూలంగా ఈ సిస్టిక్ ఫైబ్రోసిస్ అనేటటువంటి వ్యాధి రావడం జరుగుతుంది. ఈ సిఎఫ్టిఆర్ అనేటటువంటిది జీన్ క్లోరైడ్ ఛానల్ యొక్క సమతుల్యను కాపాడడానికి ఈ క్లోరైడ్ ఛానల్ దగ్గర ఉంటుందన్నట్టు. సిస్టిక్ ఫైబ్రోసిస్ ఎందుకు వస్తుంది? ఈ సిస్టిక్ ఫైబ్రోసిస్ అనేటటువంటి వ్యాధి ముఖ్యంగా కకేషియన్స్ లోపల సాధారణంగా వస్తుంది. అంటే ఇది ముఖ్యంగా యూరోప్ కంట్రీస్ లోపల, అలాగే ఈ వెస్టర్న్ ఏషియా లోపల ముఖ్యంగా ఈ సిస్టిక్ ఫైబ్రోసిస్ అనేటటువంటి వ్యాధి చూడడం జరుగుతుంది. అదృష్టం ఏంటంటే మన ఇండియా లోపల ఇది చాలా తక్కువగా కనపడడం జరుగుతుంది. సిస్టిక్ ఫైబ్రోసిస్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఊపిరితిత్తుల యొక్క వాయు నాళాల లోపల ఉండేటటువంటి ఎపిథీలియం సెల్స్ లోపల ఈ క్లోరైడ్ ఛానల్, ఈ సిస్టిక్ ఫైబ్రోసిస్ ట్రాన్స్ మెంబ్రేన్ కండక్టెన్స్ రెగ్యులేటర్ అనే జీన్స్లో మ్యూటేషన్స్ జరగడం మూలంగా ఫ్రీక్వెంట్గా న్యూమోనియా అనేటటువంటిది రావడం జరుగుతుంది. ఒక్క తెమడ చిక్కదనమే కాకుండా అక్కడ ఈ వెంట్రుకల వంటి నిర్మాణాలు కూడా దెబ్బతినడం జరుగుతుంది. తద్వారా ఈ తెమడ అనేటువంటిది బయటకు రాకుండా ఊపిరితిత్తుల్లోనే ఉండిపోవడం మూలంగా మాటిమాటికి ఇన్ఫెక్షన్స్ రావడం మూలంగా ఈ బ్రాంకియక్టాసిస్ అనేటటువంటి ఈ వాయు నాళాలకు సంబంధించినటువంటి వ్యాధి ఊపిరితిత్తుల్లో చూడడం జరుగుతుంది. మాటిమాటికి దగ్గు రావడము, తర్వాత దీర్ఘకాలికంగా తెమడ రావడము, తర్వాత నడిచినప్పుడు కానీ, మెట్లెక్కినప్పుడు కానీ, తర్వాత ఈ కూర్చున్నప్పుడు కానీ దమ్ము వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటే పిల్లి కూతలు రావడం జరుగుతుందన్నట్టు. అంటే కొన్ని రోజుల తర్వాత ఈ దగ్గుతో పాటు తెమడ నుంచి రక్తం పడేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే క్రానిక్ బ్రాంకైటిస్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ బ్రాంకియక్టాసిస్ రావడము దీని మూలంగా ఏంటంటే ఈ గుండె పైన ఒత్తిడి పడడం అనేటువంటి జరుగుతుంది. తద్వారా రైట్ హార్ట్ ఫెయిల్యూర్, కార్పల్మనరీ కూడా రావడం జరుగుతుంది. దాని మూలంగా పల్మరీ హైపర్టెన్షన్ అనేటటువంటిది ఈ ఊపిరితిత్తుల సిస్టిక్ ఫైబ్రోసిస్లో చూస్తుంటాం అన్నట్టు. గాల్ బ్లాడర్ లోపల స్టోన్స్ ఎక్కువగా కావడము, తర్వాత సిరోసిస్ ఆఫ్ లివర్ రావడము, దాని మూలంగా పోర్టల్ హైపర్టెన్షన్కు దారితీస్తుంది. అలాగే ఇంటెస్టైన్స్ చూసుకున్నట్లయితే పేగుల లోపల ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ రావడము, తర్వాత మాటిమాటికి కడుపులో నొప్పి రావడం అనేటటువంటిది జరుగుతుంది. మగవారిలో ఈ వీర్యం లోపల వీర్య కణాలు అనేటటువంటిది ఉండదు. తద్వారా వీరిలో సంతానోత్పత్తి అనేటటువంటిది ఉండదు. స్వేద గ్రంథులను చూసుకున్నట్లయితే ఈ సిస్టిక్ ఫైబ్రోసిస్ ట్రాన్స్ మెంబ్రేన్ కండక్టెన్స్ రెగ్యులేటర్ ఈ జీన్ లోపల మ్యూటేషన్స్ జరిగినప్పుడు ఈ సోడియం కానీ నీరు కానీ ఈ గ్లాండ్స్ అబ్జర్వ్ అనేటవి చేసుకోవు. దాని మూలంగా ఈ సోడియము, క్లోరైడ్, నీరు అనేటువంటిది ఎక్కువగా చెమట రూపంలో బయటకు రావడం జరుగుతుంది. సిస్టిక్ ఫైబ్రోసిస్ను ఎలా నిర్ధారిస్తారు? ఎవరి వంశంలో అయితే సిస్టిక్ ఫైబ్రోసిస్ వస్తుందో వారిని, తర్వాత ఎవరికైతే సిస్టిక్ ఫైబ్రోసిస్ లక్షణాలు ఉన్నాయో వాళ్ళలో పైలోకార్పిన్ అయంటోఫోరోసిస్ అనేటటువంటి పద్ధతి ద్వారా 2 స్వెట్ టెస్టులు చేయడం మూలంగా సిస్టిక్ ఫైబ్రోసిస్ని నిర్ధారించవచ్చు. అలాగే జెనెటిక్ అనాలిసిస్ చేయడం ద్వారా 2 మ్యూటేషన్స్ను గుర్తించినట్లయితే దాన్ని సిస్టిక్ ఫైబ్రోసిస్గా చెప్పుకోవచ్చు. అప్పుడే పుట్టినటువంటి శిశువుల యొక్క రక్తం లోపల ఇమ్యూనో రియాక్టివ్ ట్రిప్సినోజన్ని ఈ స్క్రీనింగ్ చేయడం ద్వారా సిస్టిక్ ఫైబ్రోసిస్ని తెలుసుకోవచ్చు. దీంతో పాటు స్వెట్ క్లోరైడ్ వాల్యూ
30 మిల్లీ ఈక్వలెంట్స్ ఫర్ లీటర్ కంటే ఎక్కువగా ఉంటే ఈ సిస్టిక్ ఫైబ్రోసిస్ అని నిర్ధారించవచ్చు. ఎక్స్రే చేయడం మూలంగా కానీ తర్వాత సిటీ స్కాన్ చేయడం మూలంగా సెంట్రల్ బ్రాంకియక్టాసిస్ అనేటటువంటిది ఈ సిటీ స్కాన్లో చూడడం జరుగుతుంది. అదే కాకుండా ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి పల్మరీ ఫంక్షన్ టెస్ట్ అంటే ఊపిరితిత్తుల సామర్థ్య పరీక్ష అనేటటువంటిది చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ సిస్టిక్ ఫైబ్రోసిస్ లోపల తెమడ వాయునాళాల లోపల ఉండడం మూలంగా ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తెమడను కల్చర్స్ చేయడం మూలంగా ఏ ఏ సూక్ష్మజీవులు ఉన్నాయో నిర్ధారించవచ్చు. ముఖ్యంగా స్టెఫెలోకోకస్ ఆరియస్ మరియు సూడోమోనస్ అనేటటువంటి సూక్ష్మజీవులు ఎక్కువగా ఇన్ఫెక్ట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ప్యాంక్రియాస్ ఎగ్జామినేషన్ చేయడం కానీ తర్వాత ఒకసారి అల్ట్రాసోనోగ్రఫీ అబ్డామిన్ చేసుకున్నట్లయితే ఈ లివర్ కానీ గాల్ బ్లాడర్ కానీ తర్వాత ఈ ఇంటెస్టైన్స్ యొక్క పనితీరుని తెలుసుకోవచ్చు. అదేవిధంగా సిస్టిక్ ఫైబ్రోసిస్ యొక్క క్లినికల్గా ఈ సిస్టిక్ ఫైబ్రోసిస్ని నిర్ధారించవచ్చు. సిస్టిక్ ఫైబ్రోసిస్కు చికిత్స ఎలా ఉంటుంది? సిస్టిక్ ఫైబ్రోసిస్ ట్రీట్మెంట్ అనేటటువంటిది 3 విషయాలపైన ఆధారపడి ఉంది. ఒకటి ఏంటంటే లక్షణాలను తగ్గించుకోవాలి, రెండోది వ్యాధి ముదరకుండా చూసుకోవాలి, మూడోది ఏంటంటే ఒకవేళ సిస్టిక్ ఫైబ్రోసిస్ కాంప్లికేట్ అయినప్పుడు అలర్ట్గా ఉండి ఇమ్మీడియట్గా హాస్పిటలైజేషన్ అయ్యి ఈ సిస్టిక్ ఫైబ్రోసిస్ నుంచి జీవిత కాలాన్ని పొడిగించుకునేటటువంటి అవకాశం ఉంది అన్నట్టు. ఈ వాయునాళాల లోపల తెమడ అనేటటువంటిది ఉండిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ చెస్ట్ ఫిజియోథెరపీ అనేటటువంటిది చేయాలి. అదేవిధంగా కొన్ని మ్యూకోలైటిక్స్ ఇవ్వడము అంటే ఈ ఎన్ఎస్ఎల్ సిస్టిన్ అనేటటువంటి మందుని ఈ ఒక గ్లాస్ లోపల వాటర్లో వేసి ఇచ్చినట్లయితే దాని మూలంగా తెమడ అనేటటువంటిది చిక్కటి తెమడ పల్చగా మారిపోయి అది బయటకు రావడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే నెబులైజేషన్ ద్వారా కూడా మ్యూకోలైటిక్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే సిరప్స్ రూపంలో కూడా మ్యూకోలైటిక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. హైపర్టోనిక్ సెలైన్ ద్వారా ఈ తెమడ అనేటువంటిది బయటకు తీయడం జరుగుతుంది. ఇదే కాకుండా దమ్ము కానీ ఆయాసం కానీ ఉన్నప్పుడు తర్వాత పిల్లి కూతలు వచ్చినప్పుడు బ్రాంకో డైలేటర్స్ అంటే వాయునాళాల్ని వెడల్పు చేసేటటువంటి మందులను ఇవ్వడం మూలంగా ఈ దమ్ముని పిల్లి కూతల్ని తగ్గించుకునేటటువంటి అవకాశం ఉంది. ఇవి టాబ్లెట్ల రూపంలో దొరుకుతాయి. అదేవిధంగా ఇన్హేలర్ రూపంలో కానీ లేదంటే నెబులైజేషన్ రూపంలో కూడా ఇవ్వవచ్చు. ఇదే కాకుండా విటమిన్ సప్లిమెంటేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఇంటెస్టైనల్ లోపల మాల్ అబ్జార్ప్షన్స్ తర్వాత మాల్ డైజెషన్ కావడం మూలంగా ఈ కొన్ని న్యూట్రియంట్స్ అనేటటువంటిది రక్తంలోకి అబ్జర్వ్ కావు. అబ్జర్వ్ కాకపోవడం మూలంగా ఈ కొన్ని రకాల వ్యాధులు అనేటువంటిది రావడం జరుగుతుంది. కాబట్టి న్యూట్రిషన్ సప్లిమెంటేషన్ అనేటటువంటిది సిస్టిక్ ఫైబ్రోసిస్ లోపల ఈ అతి ముఖ్యమైనటువంటి ఈ ట్రీట్మెంట్లో ఒక భాగం అని చెప్పుకోవచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. చెమట పొక్కులు బాధిస్తున్నప్పుడు తులసి ఆకులు, తమలపాకులు రెండిటిని బాగా దంచి ఆ మిశ్రమాన్ని ఒళ్లంతా రుద్దుకుని స్నానం చేయండి. చెమట కాయల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.